రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం సేవా రంగం నుండి తనకు 6.3% ఆదాయమే వస్తుందన్నారు. దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అనంతరం మనం 10వ స్థానం నుండి 4వ స్థానానికి ఎకనామీలో వెళ్తున్నాం. వచ్చే సంవత్సరానికి 3వ స్థానానికి వస్తామన్నారు. చైనా, అమెరికా వంటి దేశాలతో మనం పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కి మనం శ్రీకారం చుట్టాం. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతామని ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర, మన బస్ స్టాండ్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.